దేవుడు ఒక రొట్టె ఇచ్చి ఓ చెమ్ము నీళ్ళు పోసి పొయ్యి కూర కట్ట వండినది ఇచ్చి పోతుంటాడు తిన్నాం. ఆ పిల్లోడు నేను దేవుణ్ణి అడుగొస్తా అని పోతుంటాడు. మొబ్బైంది ఒరే బాబు, ఒరే చిన్నోడా మొబ్బైంది పోవాకనైనా పుల్లులు ఎల్లులు అదో మేము మచ్చ మీద కూర్చున్నాం, అందుకే రానైనా పొద్దునే పోదాం నువ్వు అన్నాడు. అంటే ఏమేమి నువ్వు ఇంత జోటి నేను ఇంత జోటిస్తా, ఆ పిల్లోనికి మస్తుగా అవుతుంది, నీ చెరి సగం రొట్టె కదా, నువ్వు ఇంత నేను ఇంత ఇస్తే ఆ పిల్లోనికి కడుపుని అంటే నీ భాగం లేదు ఇవి కానీ నేను ఇయ్యను అంటాను. సరేలే ఇవ్వకుండా ఆయన నీళ్ళు నువ్వు ఒక లోట నేను ఒక లోట పోతామంటే నేను పోయాను, నువ్వే వేసుకో నువ్వే పెట్టుకోని సర్లేనా. ఆ ముసలోడు ఆ పిల్లోనికి పెట్టి ఆ ముసలోడు ఊక వండుకుంటాడు. అనుకుంటే ఆ ముసలోడు ఏం చేస్తాడు, దొల్లి కింద పడినాడు. దొల్లి కింద పడితే పులి తినిపోయింది. అయ్యో. ఇంకా పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడు పొద్దున్న లేచి ఇంకా లేచిపోయినాడు. కొద్ది రోజులకు ఆ ముసలామె చచ్చిపోయింది. ఈ ముసలోడు ఏం చేస్తున్నాడు, రాజు కడుపులో పుట్టినాడు. ఆమె ఏం చేసింది, ముసలిని పంది కడుపులో పుట్టింది. ఎందుకట? అట్లా దాన ధర్మం చేస్తే అట్లా దాన ధర్మం చేయాలనా? మళ్ళా ఆ ముసలోడు నీళ్ళు ఏమంటే ఎక్కువ, రొట్టె ఏమంటే ఎలా. ఆ ముసలోడు ఆయనతో ఆ పిల్లగానికి జోటు ఇచ్చినందుకే కదా కింద పడేది, అంటే పడకపోవు కదా రాంబాబు. అట్లా అట్లా జరిగినందుకే అట్లా శాస్త్రం పెద్దలు చెప్పినారు, అంటే చెప్పరు రాంబాబు.